హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మార్కెట్ ఎలా మూవ్ అయింది, మనకు ఏ సెక్టార్స్ పాజిటివ్లో ఉన్నాయి, ఏ సెక్టార్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి అనేది చూద్దాము. అండ్ టాప్ న్యూస్ ఆఫ్ ద డే ఏంటో కూడా చూద్దాం అనమాట, వన్ బై వన్. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని చివరి దాకా చూడండి. సో నిఫ్టీ చూసుకుంటే మనకు 24,890 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ మనకు 55,590 దగ్గర క్లోజ్ అయింది. మనకు సెన్సెక్స్ చూసుకుంటే 81,200 దగ్గర క్లోజ్ అయింది అనమాట. సో మెయిన్గా మనకు సెక్టార్స్, ఏ సెక్టార్స్ పాజిటివ్గా వెళ్ళాయి, ఏ సెక్టార్స్ నెగిటివ్గా వెళ్ళాయి అనేది మనం చూసుకుంటే, నెగిటివ్గా మనకు 3 సెక్టార్స్ ఉన్నాయన్నమాట. ఓన్లీ ఆటో, రియాలిటీ అండ్ హెల్త్ కేర్, ఈ 3 సెక్టార్సే కాస్త నెగిటివ్గా వెళ్ళాయని మనం చెప్పుకోవాలి. సో రియాలిటీ సెక్టార్లో కూడా స్లైట్లీ నెగిటివ్ అనే చెప్పుకోవాలి, చాలా మోడరేట్ నెగిటివ్ అనమాట. మిగతా సెక్టార్స్ అన్ని పాజిటివ్గా మూవ్ అయ్యాయని మనం చెప్పుకోవాలి. సో మెయిన్గా మనం చూసుకుంటే టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉండేవి సోలార్ ఇండస్ట్రీస్, తర్వాత మనకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్, తర్వాత టాటా స్టీల్, ఇలాంటి కంపెనీస్ మనకు అప్ సైడ్ మూవ్ అయితే, నెగిటివ్గా వచ్చేసి సన్ నెట్వర్క్, తర్వాత మనకు చూసుకుంటే మెయిన్గా ఓలా ఎలక్ట్రిక్, ఇలాంటి కంపెనీస్ మనకు డౌన్ సైడ్ మూవ్ అయ్యాయని మనం చెప్పుకోవాలన్నమాట. సో మనకు చూసుకుంటే మార్కెట్ అనేది 24,890 దగ్గర ఉంది. సో ఇక్కడ నుంచి మనం చూసుకుంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది 25,000 అనమాట. సో అప్ సైడ్ 25,000 అనమాట, డౌన్ సైడ్ అయితే మనకు 24,700 to 24,750 అనేది సపోర్ట్ లెవెల్ కింద ఉందన్నమాట. సో చూడాలి మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది అనేది. సో వన్ డే కదా మళ్ళీ మార్కెట్ మనకు మూవ్ అయ్యేది. సో చూడాలన్నమాట ఏం జరుగుతుంది ఎలా అనేది. ఈరోజు మనకు చూసుకుంటే డిఫెన్స్ సెక్టార్ అప్ మూవ్ అయింది. దానికి కారణం ఏంటి అంటే మనకు వచ్చిన న్యూస్ అనమాట. సో న్యూస్ ఏంటి అంటే, నిన్న పుతిన్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడారనమాట. సో పుతిన్ గారు ఏం మాట్లాడారంటే, ఈ ఈయూకి సంబంధించి, తర్వాత అమెరికాకు సంబంధించి, తర్వాత ఇండియాతో ఉన్న టైస్కి సంబంధించి రకరకాల విషయాలు ఆయన మాట్లాడారనమాట. సో మెయిన్గా వాళ్ళు అడుగుతుంది ఏంటంటే, ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఉంది ఇండియాకు రష్యాకు మధ్య, సో దాన్ని సెటిల్ చేసుకుందామని చెప్పి ఒకటైతే మాట్లాడారు. సో మెయిన్గా మనమేం అడగలేదన్నమాట, నిజానికి మనకు ట్రేడ్ డెఫిసిట్ ఉంది, అయినా సరే మనం అడగకపోయినా ఆయన పాజిటివ్గా మూవ్ అయ్యారనమాట. ఎందుకంటే మనం చూసుకుంటే ఈ వార్ టైంలో ఇండియా మాకు బాగా ఫ్రెండ్గా, నమ్మదగిన ఫ్రెండ్గా ఉంది అని చెప్పి ఆయన ఇండియన్ బాగా పోయారు. సో మెయిన్గా ఇంకొక విషయం చూసుకుంటే, అమెరికా డబుల్ స్టాండర్డ్స్గా ఉంటుంది. వాళ్ళు డబుల్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పి కూడా అమెరికా గురించి మాట్లాడారనమాట. ఏమి అంటే, అమెరికా వాళ్ళు రష్యా దగ్గర నుంచి యురేనియం కొనుక్కుంటున్నారు. సో వాళ్ళేమో యురేనియం కొనుక్కోవచ్చు, కానీ మా దగ్గర నుంచి మిగతా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, EU కానీ లేకపోతే ఇండియా కానీ ఎవరైనా ఆయిల్ కొనుక్కుంటే మాత్రం అమెరికా నో చెప్తోంది, ఇది కరెక్ట్ కాదు అన్నట్టు ఆయన స్టేట్మెంట్ చేశారు. సో ఇండైరెక్ట్గా తగిలిచ్చారు అనమాట. ఏం చెప్పారంటే, ఒక రకంగా ఆయన చెప్పిన స్టేట్మెంట్స్ వరకు మనం చూసుకుంటే, 2024 ఇయర్ మొత్తంలో అమెరికా వాళ్ళు మా దగ్గర కొన్న యురేనియం కంటే ఈ ఫస్ట్ హాఫ్లో, మనం 2025 ఫస్ట్ హాఫ్లో కొన్న ఇది ఎక్కువగా ఉంది. 2025 ఫస్ట్ హాఫ్లో వాళ్ళు కొన్న యురేనియం చాలా ఎక్కువ అన్నట్టు ఆయన స్టేట్మెంట్స్ చేశారనమాట. సో చూడాలి. సో మనకు సంబంధించి మెయిన్గా డిఫెన్స్ టైసే గురించే మాట్లాడే ఛాన్స్ ఉందన్నమాట. మెయిన్గా S-400, S-500 సంబంధించి టాక్స్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ Su-57 మనకు జెట్ ఇంజన్కి సంబంధించి, దానికి సంబంధించి కూడా నడుస్తుంది అనమాట. 2 స్క్వాడ్రన్స్ మనం తీసేసుకుంటామని, రష్యాతో కొనుక్కుంటామని చెప్పి ఇండియా కొంటుందని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. సో చూడాలన్నమాట ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో మెయిన్గా ఈరోజు ఉన్న ఇంకొక న్యూస్ ఏంటి అంటే, హంగేరీకి సంబంధించిన లీడర్ ఆయన మాట్లాడారనమాట. ఆయన రష్యాని రష్యా అంత పవర్ఫుల్ ఏమీ కాదు అన్నట్టు స్టేట్మెంట్ ఇస్తూనే, రష్యా దగ్గర మేము ఆయిల్ తర్వాత గ్యాస్ మాత్రం మేము కొనుక్కోవడం ఆపము అన్నట్టు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మిలిటరీ పరంగా కానీ లేకపోతే మిలిటరీ బడ్జెట్ పరంగా కానీ ఎలా చూసుకున్నా రష్యా ఓవరాల్ యూరోప్ కంటే తక్కువే, కానీ మేమైతే ఆయిల్ కొనుక్కోవాలి, మేము ఎందుకంటే ల్యాండ్ లాక్డ్ కంట్రీ మాది, సో పైప్ లైన్ త్రూనే రావాలి కాబట్టి మాకు వేరే ఆప్షన్ లేదు, కాబట్టి మేము ఖచ్చితంగా రష్యా దగ్గర కొనుక్కోవాలన్నట్టు స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో వీళ్ళు ఎప్పుడు ఇలాగే ఉంటారు. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఇండియా చైనాకు సంబంధించిన న్యూస్ ఏంటంటే, ఇండియాకు చైనాకు సంబంధించి డైరెక్ట్ ఫ్లైట్ అనమాట. మనం ఎప్పటి నుంచో అనుకునేది, లాస్ట్ 5 years నుంచి లేదు. మనకు గాల్వాన్ వ్యాలీ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కంప్లీట్గా ఫ్లైట్స్ కట్ ఆఫ్ అయిపోయాయి కదా. సో అవి రీస్టార్ట్ అయ్యాయి అనమాట. సో కోల్కతా నుంచి ఇండిగో వెళ్తుంది ఫస్ట్ ఫ్లైట్, అక్టోబర్లోనే అది వెళ్తుందని చెప్పి న్యూస్ అయితే వస్తుంది అనమాట.
సో మెల్లిమెల్లిగా చైనాతో టైస్ అన్ని సెటిల్ అవుతున్నాయి అని చెప్పి మనం అనుకోవాలన్నమాట. సో మెయిన్గా చూసుకుంటే ఈరోజు ఇంకొక న్యూస్ ఏంటంటే మనకు టెలికాం సర్వీసెస్ సంబంధించి మనకు టాటా కమ్యూనికేషన్ అండ్ బిఎస్ఎన్ఎల్ వీళ్ళిద్దరూ పార్ట్నర్షిప్గా ఫామ్ అయ్యి ఈ సిమ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, ఈ సిమ్ని తయారు చేస్తున్నారు. సో ఈ సక్సెస్ అయితే మనకు గేమ్ చేంజర్ అవుతుంది అని చెప్పి న్యూస్ వస్తుంది అనమాట. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ మెల్లిమెల్లిగా ఇప్పుడే కొంచెం మళ్ళీ చాలా డౌన్ అయిపోయింది కదా, ఆల్మోస్ట్ చాలా చోట్ల కస్టమర్స్ అంతా పోగొట్టుకొని చాలా డౌన్ సైడ్కి వెళ్ళిపోయిన బిఎస్ఎన్ఎల్ మళ్ళీ మెల్లిమెల్లిగా లేస్తుంది. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ అనేది ఉండడం అనేది ఒక రకంగా మంచిది అని చెప్పాలి. సో ల్యాండ్ లైన్స్ వరకు వాళ్ళది ఇప్పటికీ నడుస్తుంది, కానీ మెయిన్గా ఈ మొబైల్ నెట్వర్క్స్ అనేది ఎలా మూవ్ అవుతుంది అనేది చూడాలన్నమాట. సో ఇంకొక న్యూస్ ఏంటి అంటే మోడీ అండ్ ట్రంప్ మళ్ళీ మీట్ అవుతున్నారు అనమాట. అది మనకు అన్ని కుదిరితే కరెక్ట్గా సెటిల్ అయితే మనకు మలేషియాలో మీట్ అవుతారు అని చెప్పి న్యూస్ వస్తుంది. సో అది ఎలా అంటే ఏషియన్ కంట్రీస్కి సంబంధించిన మీటింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో దానికి ట్రంప్ వస్తున్నారు. సో మోడీ గారిని కూడా వాళ్ళు ఇన్వైట్ చేస్తారు అని చెప్పి న్యూస్ వస్తుంది. సో అక్కడ మోడీ అండ్ ట్రంప్ కలుస్తారు అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది అనమాట. సో ఈ టారిఫ్స్ మనకు వరుసగా వేశాడు కదా, ఏది మనకు 50% టారిఫ్స్ కానీ, ఫార్మా మీద 100% కానీ, తర్వాత మూవీస్ మీద 100% కానీ, ఇలా టారిఫ్స్ అన్ని వేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ టైం మీట్ అవ్వడం అనమాట. సో చూడాలి ఎలాంటి అవుట్కమ్ వస్తుంది అనేది. ఒకవేళ ఏదైనా పాజిటివ్ అవుట్కమ్ వస్తే మాత్రం మనకు మార్కెట్స్ మంచిగా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉందని మనం చెప్పుకోవాలన్నమాట. సో ఇంకొక న్యూస్ ఏంటంటే ఇండియా పాకిస్తాన్కి సంబంధించి రాజ్నాథ్ సింగ్ గారు స్టేట్మెంట్ చేశారనమాట. సో మనకు సర్ క్రీక్ అని ఒక సముద్రపు ఏరియా ఉందన్నమాట, సీ ఏరియా. సో అది ఏంటి అంటే షాలో వాటర్స్ అనమాట. 96 కిలోమీటర్స్ ఆఫ్ ఇది ఉంటుంది, మొత్తం లెంత్ ఉంటుంది. అది ఏంటంటే మనకు గుజరాత్ బార్డర్ ఏదైతే ఉందో మనకు పాకిస్తాన్కి సంబంధించి సింధ్ ప్రావిన్స్కి సంబంధించి, సో వాళ్ళకు మన గుజరాత్కు మధ్య ఉన్న బార్డర్ అనమాట. ఇది సర్ క్రీక్ అని పిలుస్తారు దీన్ని. ఇది షాలో వాటర్స్ అనమాట. సముద్రం ఇక్కడ అంత డెప్త్ ఉండదు. సో ఇక్కడ 96 కిలోమీటర్స్ ఉంటుంది దీన్ని మ్యాక్సిమం. సో అది అక్కడ పాకిస్తాన్ మిలిటరీ పెడుతోంది, మిలిటరీ ఆపరేషన్స్ చేస్తోంది. సో అక్కడ ఏదైనా పాకిస్తాన్ కనుక చేస్తే ఇండియా వెంటనే కరాచీ మీదే టార్గెట్ చేస్తుంది అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో వాళ్ళకి అంత సీన్ కూడా లేదు మనం చెప్పుకోవాలంటే పాకిస్తాన్కి సంబంధించి. సో వాళ్ళు ఏం చేస్తారో అనేది చూడాలి. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం పాకిస్తాన్ కాదనమాట. సో ఈ అమెరికా వాళ్ళు బేస్ అడుగుతున్నారు వాళ్ళని. సో అదే మెయిన్ ప్రాబ్లం అవుతుందని మనం చూడాలి. ఎందుకంటే అమెరికాకు మన దగ్గర ఎక్కడ బేస్ ఇవ్వము, మన చుట్టుపక్కల కంట్రీస్లో కూడా మీరు ఎట్టి బస్సులో బేస్ తీసుకోవడానికి లేదు అని చెప్పి మన వాళ్ళు స్టేట్మెంట్స్ అయితే మన వాళ్ళు క్లియర్గా చెప్పేశారు. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే పాకిస్తాన్లో కనుక ఒకవేళ వాళ్ళు బేస్ పెడితే మనకు ఒక తలనొప్పిగా మారుతుంది అనమాట. అక్కడ నుండి మొత్తం మనకు అరేబియన్ సీ మీద కానీ లేకపోతే ఇండియన్ ఓషన్ మీద కానీ వాళ్ళు నిఘా పెట్టే ఛాన్స్ ఉంటుంది అనమాట అమెరికా వాళ్ళు. సో దానికి మనం ఒప్పుకోము. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. సో మెయిన్గా మనకు చూసుకుంటే ఈ పుతిన్కి సంబంధించిన రష్యా అధ్యక్షుడు పుతిన్కి సంబంధించే మెయిన్ న్యూస్ అనమాట. సో డిఫెన్స్కి సంబంధించే మనకు న్యూస్ వస్తుంది. ఏది అంటే మనకు ఈ S-400 S-500కి సంబంధించి మనకు S-400 ఇంకా ఎక్స్ట్రా ఆర్డర్స్ మనం ఇవ్వబోతున్నాం అని చెప్పి ఒక న్యూస్ అయితే, S-500కి సంబంధించి మనము కో ప్రొడక్షన్ చేయాలి అని చెప్పి ఇండియా రష్యా అనుకుంటున్నాయని చెప్పి న్యూస్ అయితే వస్తుంది అనమాట. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో S-400 మీద S-400 అంటేనే అమెరికా కొంచెం పడదు. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే నాటో కంట్రీస్లో ఒకే ఒక కంట్రీకి ఉందనుకుంటాను S-400 అనేది. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే S-400 ఉన్న వాళ్ళని మేము నాటోలో చేర్చుకోమని చెప్పి కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. సో మనము అడగము, మనకెందుకండి నాటో, మనకు అక్కర్లేదు. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఎందుకంటే పాకిస్తాన్ కూడా పాకిస్తాన్, ఈ టర్కీ వీళ్ళంతా కొంచెం అమెరికాతో ఈ మధ్య క్లోజ్ అవుతున్నారు కదా. సో చూడాలన్నమాట ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే పాకిస్తాన్ని వీళ్ళు వాడుకొని వదిలేసే రకమే అనమాట అమెరికా వాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ చైనా వాళ్ళని తరిమేసి ఇప్పుడు వీళ్ళు ఎంటర్ అయ్యారు. సో చూడాలి. ఎందుకంటే చైనా ఇప్పటికే $60 బిలియన్ పైగా ఖర్చు పెట్టి సిప్యాక్ ప్రోడక్ట్ చేస్తే మనకు సిప్యాక్ మధ్యలోనే ఆగిపోయింది. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. వీళ్ళు ఎంతకాలం ఉంటారు ఆ ఏరియాలో, మనకు బల్చిస్తాన్ ఏరియాలో అనేది చూడాలన్నమాట. సో మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ చేసి
సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మండే వచ్చే వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం మార్కెట్ అనాలిసిస్ సంబంధించి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్ అండ్ గుడ్ నైట్.